ఎఫ్ఆర్ సీఎంకి సంబంధించినటువంటి వ్యవహారం తేలిపోయింది. ఫారెన్ ఫండ్స్కి సంబంధించి హోంశాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చేసింది. అమెరికా ఒత్తిడికి తలవగ్గలేదు. మొన్ననే అమెరికా విదేశాంగ మంత్రి వచ్చి తెరిస్సా సంస్థకి వెళ్ళాడు, ఇది డైరెక్ట్గా బెంగాల్కి. ఎందుకు అంటే ఆ సంస్థ కూడా ఇట్లాంటి విదేశీ నిధుల మీదనే నడుస్తుంటుంది. అయితే ఈ నిధులకి సంబంధించి దేనికి వాడాలో దానికే వాడాలన్నది ప్రభుత్వం చెప్తుంది. అట్లా కాకుండా మత మార్పిళ్ళకి వాడడానికి వీల్లేదే. ఇప్పుడు దీనికి సంబంధించి అమెరికా ఒత్తిడికి తలగకుండా నోటిఫికేషన్ ఇచ్చేసింది హోంశాఖ. ప్రభుత్వేతర సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించిన వినియోగానికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA 2010 ప్రకారం అనేక రకాలైన ఉల్లంఘనలకు విధించే జరిమానాలు కేంద్ర హోంశాఖ సవరించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి చట్టంలోని సెక్షన్ 8 ఉల్లంఘిస్తూ అందుకున్న విదేశీ విరాళాల్లో పరిపాలనా ఖర్చుల కోసం నిర్దేశించిన 20% పరిమితిని మించి ఖర్చు చేస్తే ఆ సంస్థకు 1,00,000 లేదా పరిమితికి మించి ఖర్చు చేసిన మొత్తంలో 5%, ఇందులో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. సెక్షన్ 8(1) FCRA రూల్స్ 2011లోని రూల్ 4 నిబంధనలకు విరుద్ధంగా విదేశీ విరాళాలను స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తే 1,00,000 లేదా అలా పెట్టుబడి పెట్టిన మొత్తంలో 30%, రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. దీంతోపాటు ఆ పెట్టుబడుల ద్వారా సంపాదించిన లాభాలు 100% పూర్తిగా రికవరీ చేస్తారు నోటిఫికేషన్లో పేర్కొంది. విదేశీ విరాళాలను సేకరించిన లక్ష్యం కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తే అలా పక్కదారి పట్టించిన మొత్తంలో 30% లేదా 1,00,000, ఇందులో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు ఆ నోటిఫికేషన్ స్పష్టం చేస్తుంది. విదేశీ నిధులు అందుకనే NGOలు తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ విషయంలో సమయంలో అందజేయాలని కోరింది. అయితే కొంతమేర ఇక్కడ వాళ్ళకి వెసులుబాటు. ₹1,00,000 అంటే వాళ్ళకి పెద్ద లెక్కే కాదు. ₹1,00,00,000 తీసుకునేవాడు ₹1,00,000 ఏం ఇష్యూ. కాబట్టి విదేశీ విరాళాల్లోకి పెద్ద ప్రాబ్లం ఏం రాదు.